సో చార్ట్ రీడింగ్లోని మనం స్టెప్ 1లోని స్టాటిక్ ప్రామిస్ ఎలా చూడాలో చూసాము. స్టాటిక్ ప్రామిస్ దీనిలో భాగంగా మనం న్యాచురల్ బెనిఫిక్స్, న్యాచురల్ మెలిఫిక్స్, లగ్నాధిపతి కూడా బెనిఫిక్ అని తెలుసుకున్నాం. అలాగే ఓన్ హౌస్కి ఆ హౌస్ లార్డ్ బెనిఫిక్ అని కూడా తెలుసుకున్నాం. ఇది మన తాలూకా స్టాటిక్ ప్రామిస్ తాలూకా రీడింగ్. అండ్ స్టెప్ 2కి వచ్చేసరికి మనం ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ డీల్ చేసాం. ఆ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ మ్యూచువల్గా ఎట్లాగైతే ఎనిమిటీ వర్క్ చేస్తుంది, అలాగే ఇండిపెండెంట్గా ఎనిమీ ఇంట్లోకి ప్లానెట్ వెళ్తే ఏమవుతుంది, ప్లానెట్ దగ్గరికి ఎనిమీ వస్తే ఏమవుతుంది, ప్లానెట్ హౌస్కి ఎనిమీ ప్లానెట్ వస్తే ఏమవుతుంది, ఈ 2 ఆస్పెక్ట్స్ చూసాం. ఇప్పుడు ఎగ్జాల్టేషన్, డెబిలిటేషన్ తాలూకా ఇంపాక్ట్ నేను ఎట్టి పరిస్థితుల్లోని బేసిక్స్ చెప్పను. ఇవన్నీ కొద్దిగా నెక్స్ట్ అంటే బేసిక్స్ వచ్చిన వాళ్ళకి ఇక్కడి నుంచి అందుకోవడానికి బాగుంటుంది. డెబిలిటేషన్ కూడా దీని తాలూకా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం. ఇది సూక్ష్మంగా చెప్తున్నాను, చాలా మైక్రో లెవెల్లోని. ఎగ్జాల్టేషన్ రాసేస్ ఇవి ప్లానెట్స్కి, బెనిఫిక్స్ తాలూకా ఎగ్జాల్టేషన్ రాసేస్, మెలఫిక్స్ తాలూకా ఎగ్జాల్టేషన్ రాసేస్. అండ్ రాహుకి ఈ హౌస్ కూడా బాగుంటుంది, కేతుకి ఈ 2 ఇళ్ళు కూడా బాగుంటాయి. ఆయన ఒరిజినల్ హౌస్ ఇది, రాహుకి ఒరిజినల్ హౌస్ ఇది. కేపీలో మనకు తెలుసు 6, 8, 12 మోస్ట్ డేంజరస్ హౌసెస్. కానీ అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ పరాశరిలో మాత్రం the 3 dangerous houses are 3, 6 and 11. ఈ 3, 6, 11 హౌసెస్లో కూడా మళ్ళీ 11th హౌస్ మోస్ట్ డేంజరస్ దాన్ 3rd హౌస్, అండ్ 3rd హౌస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ 6th హౌస్, 6th లీస్ట్. ఇది మనం ఎట్లా తీసుకోవాలి అంటే 11th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ డిజైర్స్, సో మనం చెప్పుకున్నటువంటి 3rd హౌస్, 11th హౌస్, 6th హౌస్ మనకి డేంజరస్ హౌసెస్ అని చెప్పుకున్నాం. ఇవి ఎందుకు డేంజరో ఇప్పుడు చూద్దాం. బుద్ధుడు చెప్పాడు, డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ అని చెప్పాడు. సో అదే ఇక్కడ కూడా వేదిక్ కూడా మనకి చెప్పేది ఏంటి అంటే డిజైర్స్, మన తలకు కోరికలే మనకి భూతాలు అన్నమాట. అంటే అది మన తలక స్పిరిచువల్ ప్రోగ్రెస్కి ప్రధానమైన అడ్డంకి. ఇది వ్యయస్థానం స్పిరిచువల్ ప్రోగ్రెస్కి. సో డిజైర్స్ కోసం అని చెప్పి మనం సెల్ఫ్ ఎఫర్ట్ అంతా ఇంక్రీజ్ చేసుకుంటాం. సో డైరెక్ట్గా 3rd హౌస్ ఈజ్ రిలేటెడ్ టు ద 11th హౌస్. మన ఎఫర్ట్స్ అన్నీ కూడా టువర్డ్స్ ఫుల్ఫిల్లింగ్ అవర్ డిజైర్స్. వేదిక్లో 8th హౌస్ని 12th హౌస్ని న్యూట్రల్ హౌసెస్గా తీసుకుంటాం. అన్లైక్ కేపీ 8th హౌస్ని 12th హౌస్ని న్యూట్రల్. ఎందుకు న్యూట్రల్ అంటే ఇవి వాటి అసోసియేషన్ వల్ల అవి మెలిఫిక్గా టర్న్ అవుతాయి తప్పితే ఇన్హరెంట్గా అవి మంచి శుభస్థానాలు. అండ్ ఇందులోని 11th హౌస్ మనకి ఎందుకు డేంజరస్ హౌసో చూద్దాం ఇప్పుడు. 6th నుంచి 11th హౌస్, 6th to 6th. సో 6th హౌస్ నుంచి కౌంట్ చేస్తే 11th హౌస్ ఈజ్ 6th of 6th హౌస్, అంటే భావాద్భావం, 6వ ఇంటికి ఇది భావాద్భావం. ఇక్కడ మనం ఇది షడ్రిపు యొక్క స్థానం. షడ్రిపు, ద 6 kinds ఆఫ్ ఎనిమీస్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ విచ్ ఆర్ ఇన్సైడ్ ద హ్యూమన్ బీయింగ్. వేదిక్ అంతా కూడా మన తాలూకా స్పిరిచువల్ లైఫ్ని ఎట్లా ఎలివేట్ చేసుకోవాలి అనే దాని మీదనే వర్కౌట్ చేస్తుంది. కాబట్టి 6th హౌస్ ఈజ్ ఆపోజిట్ టు ద మోక్ష హౌస్, అండ్ దీస్ ఆర్ ది రియల్ కాజెస్, ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ మిజరీ ఆఫ్ హ్యూమన్స్. ఈ 6 ఇన్నర్ ఎనిమీస్, క్రోధ్ ఈజ్ యాంగర్, కామ్ ఈజ్ లస్ట్, లోబ్ ఈజ్ గ్రీడ్, మోహ్ ఈజ్ అటాచ్మెంట్, అండ్
మద్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ యాటిట్యూడ్, ఈగో, అండ్ మాత్సరే ఈజ్ జెలసీ. సో ఈ 6 ఇన్నర్ ఎనిమీస్ దే బిలాంగ్ టు ద మైండ్ అండ్ దీస్ అవుటర్ ఎనిమీస్ బిలాంగ్ టు ద బాడీ. ఇది 6th హౌస్ తాలూకా ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా 8th హౌస్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇవి షడ్రిపు అయితే ఇవి అష్ట కష్టాలు, అంటే 8 kinds ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ హ్యూమన్ ఫేసెస్. రోగశ్చ భుక్త శశశ్చప్యష్టష్టక అష్టకః. ఈ అష్ట కష్టాలు ఏంటంటే బెగ్, బారో అండ్ స్టీల్, ఇంకా ఓల్డ్ ఏజ్, ఇవన్నీ బాడీకి సంబంధించినవి. పావర్టీ, ప్రాస్టిట్యూషన్ అండ్ ఈటింగ్ టు ద ఎక్స్టెంట్, అంటే ఓవర్ ఈటింగ్ అనమాట, అంటే సిక్ అయ్యేదాకా తినడం. అండ్ ఎనిమిటీ, అండ్ ఇది కూడా ఫిజికల్ ఎనిమిటీ అనమాట. వాడిని చంపేద్దాం, కొట్టేద్దాం, తినేద్దాం, తోసేద్దాం, ఇట్లా ఎలాగోలా హింసించడం అవతలని పర్సన్ని, బాడీ, ఫిజికల్ బాడీలీ హింస అనమాట. సో ఇవన్నీ 6th హౌస్ తాలూకా మేనిఫెస్టేషను. ఇవి మైండ్ వికారాలు. ఇవన్నీ 8th హౌస్ తాలూకా బాడీ వికారాలు. ఈ బాడీ మైండ్ కలిసి మనని ఈ 12th హౌస్కి దూరం చేస్తాయి. అండ్ 6th హౌస్ నుంచి 11th హౌస్, 6th ఆఫ్ 6th అంటే ఇట్ ఈజ్ యాంప్లిఫికేషన్ ఆఫ్ 6th హౌస్. యాంప్లిఫికేషన్, భావాద్భావం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఇట్ విల్ మల్టిప్లై అండ్ యాంప్లిఫై. It will multiply and amplify the effect of the base house. Base house 6th నుంచి 6th 11th. సో అది దాని తాలూకా 6th ఆఫ్ 6th హౌస్. ఎట్లయితే 6th నుంచి 6th హౌస్ 11th, 8th నుంచి 8th హౌస్ 3rd హౌస్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు 3rd and 11th పిక్ చేశారో? అండ్ దేనికైనా సరే మనసు ముఖ్యం కాబట్టి ఈ మైండ్ తాలూకా ఎనిమీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో మైండ్ అనేది కంట్రోల్ అయితే బాడీని కంట్రోల్ చేయొచ్చు. సో మైండ్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ హెన్స్ 11th హౌస్ ఈజ్ డెడ్లీ హౌస్ అని మనకి సమ్అప్ చేశారు. సో మనం చేసే క్రియామాన్ కర్మలో భాగంగా మనం ఈ ఫ్రీ విల్ని ఈ 6th హౌస్ అండ్ 8th హౌస్లో ఉన్నటువంటి ప్యూర్ నెగిటివిటీని యాక్టివేట్ చేస్తే, నెగిటివ్ని మనం ఫ్రీ విల్తో వీటిని వాడుకుంటే రియల్ లైఫ్లో వాటి తాలూకా ఆపోజిట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో 3rd-కి 9, మనం అధర్మ మార్గంలో వెళ్తేనే ఇవన్నీ చేయగలం. మనం స్పిరిచువాలిటీలో రైజ్ అవ్వకూడదు అనుకుంటేనే మనం ఇక్కడ ఈ షడ్రిపుల్కి మనం అడ్డంగా దొరికిపోయి ఈ ఫ్రీ విల్ని అంటే వీటికి ఉపయోగిస్తే ఈ 6th and 8th హౌస్ని ఉపయోగించుకుంటే ఆపోజిట్ హౌసెస్ మనకి మేనిఫెస్ట్ అవ్వదు లైఫ్లో. అండ్ ఎప్పుడైతే మనం 6th హౌస్ అండ్ 8th హౌస్ని ఈ రకంగా మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో మన 6th to 6th హౌస్ అనే ఒక 11th హౌస్ దెబ్బతింటుంది. అంటే ప్యూర్ హ్యాపీనెస్ అనేది మనకి దొరకదు అండ్ హ్యాపీనెస్ మనకి లుప్తం అయిపోతుంది. దిస్ ఈజ్ ద నలిఫికేషన్ ఆఫ్ హ్యాపీనెస్ హౌస్. అండ్ ఆల్సో ఎప్పుడైతే మనం 3rd హౌస్ని మితిమీరి వాడతామో 8కి అంటే బాడీని ఇన్ఎఫిషియెంట్గా వాడతామో ఫర్ థింగ్స్ అగేన్స్ట్ ధర్మ వాడతామో అప్పుడు మనకి రియల్ మెంటల్ పీస్ అనేది మనకి దూరం అవుతుంది. సో 3rd హౌస్ ఈజ్ నలిఫైయింగ్ ద 4th హౌస్ అండ్ 11th హౌస్ ఈజ్ నలిఫైయింగ్ ద 10th హౌస్ నెగెట్ అయిపోతుంది. 11th హౌస్ అంటే ట్రూ హ్యాపీనెస్ అనేది మనకి దూరం అయిపోతుంది. అండ్ విత్ ద ఫ్రీ విల్ ఇఫ్ వీ యాక్టివేట్ 1, 5 and 9 houses in our life which is the ధార్మిక్ హౌసెస్, డెఫినెట్గా మనం బెటర్ లైఫ్లోకి వెళ్తాం, అంటే ఎలివేటెడ్ స్పిరిచువాలిటీలోకి వెళ్తాం. అండ్ దిస్ గివ్స్ గుడ్ ఆయుష్ అండ్ గుడ్ హెల్త్. అండ్ 6 and 8 అనేది మనకి రోగం అండ్ పెయిన్ ఫ్రమ్ ద రోగం. ఇప్పుడు మనం డైరెక్ట్గా డ్రై సబ్జెక్ట్లోకి వచ్చేస్తే, అంటే పర్పస్ ఆఫ్ ఆస్ట్రాలజీ మాట్లాడుకున్నాం, ఇప్పుడు డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి వస్తే 6th హౌస్ లార్డ్ ఎగ్జాల్ట్ అయితే
మన తాలూకా చార్ట్లో 6th హౌస్ లార్డ్ ఎగ్జాల్ట్ అయితే మనకు ఉన్నటువంటి R3 విల్ బీ ఆఫ్ వెరీ హై క్యాలిబర్, అంటే రోగం, రుణం అండ్ రిపు, ఎనిమీస్ చాలా టఫ్గా ఉంటారు. 3rd హౌస్ లార్డ్ ఎగ్జాల్ట్ అయితే మన తాలూకా చార్ట్లోని మన తాలూకా సెల్ఫ్ ఎఫర్ట్ ఎప్పుడు కూడా చాలా పీక్స్లో చేయాల్సి వస్తుంది, అంటే ఎక్కువ శ్రమ కోర్చి పని చేయవలసి వస్తుంది. 11th హౌస్ లార్డ్ ఎగ్జాల్ట్ అయితే కనుక ఆ వ్యక్తికి డిజైర్స్ అనేవి పీక్స్లో ఉంటాయి. డిజైర్స్ 0 చేసుకోమని కదా మన తాలూకా శాస్త్రం చెప్పేది. 8th హౌస్ లార్డ్ ఎగ్జాల్ట్ అయితే విపరీతమైన పెయిన్, ఎగ్జాల్టేషన్ అన్నమాట మనం మాట్లాడుకుంటున్నాం. ఈ లార్డ్స్ ఎగ్జాల్ట్ అయితే కనుక మనకి లైఫ్లో చాలా సివియర్ పెయిన్ కూడా మన అనుభవంలోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం తాత ముత్తాతల ఆస్తి అనేది కూడా గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు మరి ఇవే 3 హౌస్ లార్డ్స్ కనుక 4 కూడా చేద్దాం. 4 కూడా డెబిలిటేషన్లోకి వెళ్ళాయి. అప్పుడేమైంది? ఆపోజిట్ అవుతుంది. ఈ 3 కూడా చాలా ఎక్కువ ఉన్నవి తగ్గుతాయి. 3rd హౌస్ లార్డ్ డెబిలిటేషన్లోకి వెళ్తే ఎఫర్ట్ అనేది ఉండదు, ఎఫర్ట్లెస్గా అన్ని లైఫ్లో దొరుకుతాయి. 11th హౌస్ లార్డ్ కనుక డెబిలిటేషన్లోకి వెళ్తే మనకి డిజైర్స్ అనేది లెసన్ అవుతాయి, ఇన్కమ్ గెయిన్స్ కూడా తగ్గుతాయి డెఫినెట్గా. అంటే మెటీరియలిస్టిక్గా ఉండదు, ఇట్ విల్ బీ స్పిరిచువల్లీ ఒక సుపీరియర్ ఇది వస్తుంది. అండ్ 8th హౌస్ లార్డ్ కనుక ఎగ్జాల్ట్ అయితే డెబిలిటేషన్లోకి వెళ్తే పెయిన్ అనేది లైఫ్లో తగ్గుతుంది. సో మనకి డెబిలిటేషన్ కావాలా, ఎగ్జాల్టేషన్ కావాలా అంటే డెఫినెట్గా 100% మనకి డెబిలిటేషన్లోనే ఈ 4 హౌస్ లార్డ్స్ ఉండాలి అని మనం కోరుకోవాలి ఎప్పుడు కూడా. ఏవి? 3, 6, 8 అండ్ 11 హౌసెస్. ఇది ఒక ఎగ్జాంపుల్ చార్ట్గా తీసుకున్నట్లయితే ఇది రాశి చార్టు, ఇది నవాంశ చార్టు. ఓకే, ఇది 9, ఇది రాశి. లగ్నం తులా లగ్నం. 7th రాశి ఈజ్ ద లగ్న. నేను కోడ్ రాస్తున్నాను మళ్ళీ, ఇక్కడి నుంచి అంతా కోడే ఉంటుంది. ఇక్కడ 3rd లార్డు, 6th లార్డు జూపిటర్. 3rd లార్డ్ అండ్ 6th లార్డు జూపిటర్. మనకి తెలుసు 3rd లార్డ్ అండ్ 6th లార్డ్ డేంజరస్. సో తులా లగ్నానికి జూపిటర్ అనే ఆయన చాలా డేంజర్ ప్లానెట్. ఎప్పుడు డేంజరు. థర్డ్ లార్డ్షిప్, 6th లార్డ్షిప్ ఆయన ఎప్పుడు దుమ్ము దులుపుతాడు అంటే ఆయన తాలూకా మ్యాప్లోని మాత్రమే అవి యాక్టివేట్ అవుతాయి. మిగతా అప్పుడంతా కూడా జూపిటర్ తన తాలూకా ఒరిజినల్ న్యాచురల్ బెనిఫిక్ తాలూకా నార్మల్ రొటీన్ పని చేసుకుని వెళ్ళిపోతాడు. జూపిటర్ మహాదశ కానీ, జూపిటర్ అంతరా కానీ, ప్రత్యంతర కానీ వచ్చిన ప్రతిసారి ఈ పర్సన్ ఖచ్చితంగా సిక్ అయినా అవుతారు, అప్పుల పాలైనా అవుతాడు, ఆర్ విపరీతమైన శత్రుత్వాన్ని ఫేస్ చేస్తూ ఉంటాడు ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్. కేవలం ప్లానెట్. ఒక ప్లానెట్ రాశి చక్రంలో కనుక ఫ్రెండ్ హౌస్లో ఉన్నాడు కదా ఇక్కడ. సో జూపిటర్ ఆబ్వియస్లీ సౌండ్గా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే 6th లార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఫ్రెండ్ హౌస్లో. 6th లార్డ్ ఎప్పుడు కూడా మనం స్ట్రెంగ్త్ ఉండకూడదు అని ఇప్పుడే చెప్పుకున్నాం, జస్ట్ ప్రీవియస్గా చెప్పుకున్నాం. 6th లార్డ్ స్ట్రెంగ్త్ ఉండకూడదు ఇప్పుడే చెప్పుకున్నాం. 6th లార్డ్కి ఎగ్జాల్టేషన్ ఉండకూడదు, అలాగే ఓన్ హౌస్లో ఉండకూడదు, ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండకూడదు, ఓన్ హౌస్లో ఉండకూడదు, ఫ్రెండ్ హౌస్లో. ఇవే కదా స్ట్రెంగ్త్. ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ అయినా ఓన్ హౌస్లో ఉన్నా, ఫ్రెండ్ హౌస్లో ఉన్నా చాలా స్ట్రాంగ్. సో ఇందాక మనం చూసిన తులా లగ్నం తాలూకా దీనిలోనేమైంది, జూపిటర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ఫ్రెండ్స్ హౌస్. అలాగే ఆయన ఆ చార్ట్లోని అది డెబిలిటేషన్ అయితే కనుక చాలా మంచిదని కూడా చెప్పుకుంటున్నాం. 3rd లార్డు, 6th లార్డు. ఇక్కడ జూపిటర్ మరొక రకంగా కూడా స్ట్రెంగ్త్ పుంజుకుంటున్నాడు. ఎలాగా? ఇక్కడ ఈ హౌస్ లార్డ్ తోటి ఆయన రాశి పరివర్తనలో ఉన్నాడు.
సో ఆయన జూపిటర్ ఫ్రెండ్ హౌస్లో ఇలా ఉంటే రాశి పరివర్తనతో అయింది, ఆయన ఓన్ హౌస్లోకి వచ్చేసాడు. సో D1లోని ఆయన ఫ్రెండ్ హౌస్లో ఉన్న బలమే, ఓన్ హౌస్లో ఉన్న బలమే. రాశి పరివర్తనతో ఆయన 2 రకాలుగా బలం పుంజుకున్నాడు. కాబట్టి 6th లార్డ్ D1లోని అత్యంత పవర్ఫుల్గా ఉన్నాడు. అలాగే 3rd లార్డ్ కూడా విత్ ఫ్రెండ్, మళ్ళీ ఆస్పెక్టెడ్ బై అనదర్ ఫ్రెండ్. సో ఇన్ని రకాలుగా ఆయనకి బలం త్రిగుణీకృతం అవుతోంది. అలాగే ఈయన కూడా ఇక్కడికి వచ్చేస్తే ఇంకా అన్నీ చూడండి ఎన్ని రకాలుగాను ఆయనకున్న అన్ని రకాల ఫ్రెండ్స్ ఆయనతో అసోసియేట్ అయిపోయి ఉన్నారు. సో 6th లార్డ్కి ఇన్ని రకాలుగా బలం చేకూరింది. రియల్ లైఫ్లో ఇదంతా కూడా ఫిజికల్ చార్ట్. D1 ఎప్పుడు కూడా ఫిజికల్, అంటే బయటికి అందరికీ ప్రపంచానికి కనిపించేటటువంటి ఎక్స్టర్నల్ షో అనుకోండి, పోనీ షో కేస్ అనుకోండి. మనం షో కేస్ ఎందుకు పెడతాం ఇంట్లో? ప్రపంచం అంతా చూడడానికి, మెచ్చుకోవడానికి. సో ఇదంతా కూడా ఫిజికల్, ఆ పర్సన్ తలగా ఫిజికల్. వేరేస్ D9లోకి వచ్చేసరికి అదే మనం ఇలాగే కదా చూస్తాము D9ని. ఎందుకు? రాశి తుల్య అంశ అంటే ఇక్కడ ఏదైతే లగ్నం ఉందో దాన్ని లగ్నంగా చేసుకొని ఆ మిగతా రాశి అధిపతులందరూ ఎక్కడెక్కడ చేరారు అనేది మనం స్టడీ ఆఫ్ D9. సేమ్ రూల్స్ అప్లై. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ చూసేసరికి 3rd లార్డు 6th లార్డు డెబిలిటేషన్ అయ్యాడు. D9లో జూపిటరు డెబ్లీ అయ్యాడు. దానివల్ల ఈ చార్ట్ బతికిపోయింది. యాక్చువల్గా ఏంటయ్యా అంటే రూల్ సేస్ దట్ D1 చార్ట్లోని ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టార్టింగ్ పాయింట్. అండ్ D9లో ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది సోల్, ద ఎండింగ్ పాయింట్. ప్లానెట్ D1లో చాలా బాగుంటే మనకి స్టార్టింగ్ బాగుంటుంది. కానీ D9లో ప్లానెట్ బాగుంటే నిజంగా లైఫ్లోని మనం అది వీ విల్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ అండ్ ద సోల్ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ పర్టైనింగ్ టు దట్ పర్టికులర్ హౌస్. ఏ హౌస్ అయితే D9లో స్టాటిక్ ప్రామిస్ బాగుంటే అది మనకి డైనమిక్ ప్రామిస్ గురించి మాట్లాడుతున్నాం, స్టాటిక్ కాదు. D9లో డైనమిక్ ప్రామిస్ ఏ హౌస్ అయితే లార్డ్ మనకి బాగా ఇక్కడ బలం, అంటే ఇక్కడ బలం ఉంటే అది అందరికీ చూడడానికి బాగుంటుంది. ఇక్కడ బలం ఉంటే D9లో ఇది ఆ పర్సన్, ఆ జాతకుడికి హాయినిస్తుంది. ఏది కావాలి మనకి? మనం బాగుండాలా, ఊరు వాళ్ళకి చూపించడానికి బాగుండాలా? అంటే రెండు బాగుండాలి. రెండు బాగుంటే మంచిదే. కానీ యాక్చువల్గా సోల్ లెవెల్లో మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ రావాలి. అందుకే D9 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం సోల్ రెడ్డి సార్ చెప్తుంటారు సోల్ పాయింట్. సో ఈ D9 చార్ట్ అనేది సోల్ లెవెల్ సాటిస్ఫాక్షన్. నిన్న మనం చెప్పుకున్నాం హౌస్ లార్డ్ రెండు స్ట్రాంగ్గా ఉంటే మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అని. హౌస్ స్ట్రాంగ్గా ఉండి హౌస్ లార్డ్ వీక్గా ఉంటే మనకి పిల్లలైతే ఉంటారు కానీ వాళ్ళ తాలూకా హెల్త్లు, లేకపోతే వాళ్ళ తాలూకా కెరియర్, ఏదో ఒక వీక్నెస్ వస్తుందని. ఎప్పుడైతే హౌస్ వీక్గా ఉండి హౌస్ లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే మనకి లేట్ అవ్వచ్చు, అష్టకష్టాలు పట్టి పిల్లలకి అన్నాక వాళ్ళు చక్కగా బాగుంటారనేసి. రెండు వీక్గా ఉంటే అసలు యాబ్సెన్స్ ఆఫ్ ద, అంటే ఇది మనం స్టాటిక్ ప్రామిస్ చదువుకున్నాం. అదే కనుక D1ని D9కి ఇదే అప్లై చేస్తే కనుక ప్లానెట్ D1లోని బలంగా ఉండి D9లోని కూడా బలంగా ఉంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. D1లో స్ట్రాంగ్గా ఉండి D9లో వీక్గా ఉంటే మనకి ముందు రిజల్ట్ బాగుంటుంది, తర్వాత రిజల్ట్ ఫైనల్గా ఫినిషింగ్ లేకుండా ఉండిపోతుంది, నో ఫినిషింగ్. అంటే చేతికి అందుతుంది కానీ నిలబడదు. అదే D1లో వీక్గా ఉండి D9లోని స్ట్రాంగ్గా ఉంటే మనకి మొదట కష్టం పడతాము, కష్టాలు పడి దాన్ని తెచ్చుకున్నాక దాన్ని నిలబెట్టుకుంటాము. రెండిట్లో వీక్గా ఉంటే టోటల్గా డ్యామేజ్ గ్యారంటీ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి
ఇది బెస్ట్ ఆప్షను. నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇది. D9 ఈజ్ ద సోల్. సో ఇక్కడ మనకి అల్టిమేట్గా రిజల్ట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. లైఫ్లో మనకి అల్టిమేట్గా రిజల్ట్ నిలబడుతుందా లేదా అనేది మనకి తెలిసేది ఇక్కడ. అలాగే హౌస్ లార్డ్ కూడా మనకి ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మనిషి అనేవాడు స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని పోరాటాలైనా చేస్తాడు. అసలు మనిషికి హెల్తే లేదనుకోండి, ఏముంది 159 లేకపోతే ఇంకేముంది, ఏమీ లేదు. ఆ మనిషి లేడు, ఆ మనిషి తలగా పూర్వ పుణ్యం లేదు, ఆ మనిషికి లక్ లేదు. ఆ మూడు లేకపోతే ఆయన ఊరికే ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అని చెప్పేసి ఊరికే అందరూ బతుకుతున్నామంటే బతుకు ఈడుస్తున్నాం అనాలి. ఇంకా ఈ చార్ట్లోని మనం థర్డ్ హౌస్ని కనుక అనలైజ్ చేసినట్లయితే ఇక్కడ స్టాటిక్ ప్రామిస్ మనం చూద్దాం ఫస్ట్. స్టాటిక్ ప్రామిస్కి థర్డ్ హౌస్లోని ఒక బెనిఫిట్ తాలూకా ఆస్పెక్ట్ ఉంది, 7th ఆస్పెక్ట్ ఉంది. సో ఎఫర్ట్లెస్గా వీళ్ళకి అన్నీ దొరుకుతాయి లైఫ్లో అన్నీ ఎఫర్ట్లెస్. పైగా ఏమైంది, ఎఫర్ట్ హౌస్ లార్డ్ వెళ్ళి సెకండ్లో కూర్చున్నాడు అంటే ఎఫర్ట్స్ అనేవి అత్యంత తక్కువగా పెట్టుకున్నా సరే ఆ పర్సన్కి, అండ్ ఆ ఎఫర్ట్ లార్డ్ ఆల్సో జూపిటర్. సో అన్ని రకాలుగా ఇక్కడ బెనిఫిట్ ఆపరేట్ అవుతున్నాడు కాబట్టి ఈ పర్సన్కి ఎఫర్ట్స్ ఆర్ వెరీ వెరీ లెస్. అండ్ 6th హౌస్ చూద్దాం ఇప్పుడు. 6th హౌస్ చాలా బలంగా ఉంది. అక్కడ ఒక మెలిఫిక్ ఉన్నాడు, 6th హౌస్లో మెలిఫిక్ ఉన్నాడు. అండ్ మెలిఫిక్స్ డూ వండర్ఫుల్ వర్క్ ఇన్ ద ఆడ్ హౌసెస్. అంటే బ్యాడ్ హౌసెస్లోని మెలిఫిక్స్ ఉంటే పోరాటం అనేది ఆ పర్సన్ తప్పకుండా చేస్తాడు. బట్ ఇక్కడ మనకి జూపిటర్ కూడా ఈ హౌస్ని షేర్ చేసుకుంటున్నాడు. హౌస్ లార్డ్ జూపిటర్ కాబట్టి జూపిటర్ ఏమో 2nd హౌస్లో ఫ్రెండ్ హౌస్లో కూర్చున్నాడు. అండ్ ఆయన ఓన్ హౌస్లో కూడా ఉన్నట్టు లెక్క. మనం ఏమనుకున్నాము, ఓన్ హౌస్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఎవరైతే ఉన్నారో ఆ హౌస్కి 100% న్యాయం చేస్తాడు. సో ఈ హౌస్ మనకి ఎలా కనిపిస్తుంది, ఒక మెలిఫిక్, ఒక న్యాచురల్ మెలిఫిక్ ఉన్నాడు, ఒక న్యాచురల్ బెనిఫిక్ ఉన్నాడు. సో గ్యారంటీగా ఈ మెలిఫిక్ ఉత్తునే ఉండడు కదా, 50-50. ఈ హౌస్ తాలూకా పరిస్థితి ఏంటయ్యా అంటే 50-50. ఇదే థర్డ్ హౌస్ని 6th హౌస్ని మనం నవాంశలో చూసినట్లయితే ఇక్కడ ఒక మెలిఫిక్ ఒక బెనిఫిక్ ఉన్నారు, మళ్ళీ 50-50. అండ్ ఆల్సో ఆ థర్డ్ లార్డు 6th లార్డు డెబిలిటేషన్ అయి ఉన్నారు, విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ నవాంశ చార్ట్. అంటే అల్టిమేట్గా ఆ పర్సన్కి ముందు ఎంతో కొంత ఎఫర్ట్లెస్నెస్ కొంత 6th హౌస్లో స్ట్రగుల్ ఉన్నా సరే అల్టిమేట్గా అతను హీఈస్ ఎ విన్నింగ్ హ్యాండ్. ఎందుకంటే మళ్ళీ 6th హౌస్లో ఇక్కడ ఒక మెలిఫిక్ ఉన్నాడు, రాహు. అండ్ 6th హౌస్ రాహు మనందరికీ తెలుసు, వెరీ వెరీ గుడ్ ఫర్ కాంపిటీషన్. అండ్ ఆల్సో శత్రుహంత అంటే వీళ్ళేమీ చేయక్కర్లేదు, శత్రువులు ఆటోమేటిక్గా దే డ్రాప్ డెడ్ బై దెమ్సెల్వ్స్, బై దేర్ ఓన్ మిస్టేక్స్. సో 6th లార్డు, 6th లార్డు, థర్డ్ లార్డు, సిక్స్త్ లార్డ్, థర్డ్ లార్డు డెబిలిటేషన్ అయితే ఎందుకు అడ్వాంటేజ్ అనేది ఇప్పుడే మనం చూసాం. 6th and 3rd. మనం ఇప్పుడే చెప్పుకున్నాము ఈ 11th హౌస్ ఈజ్ 6th to 6 అని చెప్పేసి ఇట్ ఈస్ ఏ మల్టిప్లికేషన్ అండ్ ఆల్సో యాంప్లిఫికేషన్. ఇంక్రీజ్ చేస్తుంది దాని తాలూకా ఇంపాక్ట్ని. యాంప్లిఫికేషన్ అండ్ మల్టిప్లికేషన్ హౌస్. సో ఆల్రెడీ మల్టిప్లికేషన్ అయింది, దాని మీద ఇది ఎగ్జాల్టేషన్ అయింది. ఏమైంది అప్పుడు, ఈ షడ్రిపు మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా దట్ మెనీ టైమ్స్ అవి ఇంక్రీజ్ అవుతాయి. సో ద డిజైర్స్ విల్ బీ వెరీ హై. అంటే వెన్ దే 11th లార్డ్ ఈజ్ ఇన్ ఎగ్జాల్టేషన్, అన్ని డిజైర్స్ మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటాయి. దే రియలైజ్ దేర్ డిజైర్స్. అట్ ద సేమ్ టైం ఈ షడ్రిపు ఏవైతే ఉండకూడదో అవన్నీ కూడా ఆ పర్సన్లో, ఇవన్నీ కూడా ఆయనలోని యాంప్లిఫికేషన్ అండ్ వాటికి జస్టిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు లైఫ్లో. అంటే ఏమైంది అప్పుడు, ఆ ఫ్రీ విల్ ఏమైంది, అంతా కూడా బ్యాడ్ వేలో యూజ్ అవుతుంది. మరి ఇదే 6th లార్డు ఆర్ 11th లార్డు డెబిలిటేషన్ అయ్యాడు అనుకోండి, ఇవన్నీ కూడా ఆ పర్సన్లోని డెఫినెట్గా తగ్గి ఉంటాయి. ఆ పర్సన్ విల్ బీ డెఫినెట్లీ హంబుల్, డౌన్ టు ఎర్త్ అండ్ ఆల్సో వెరీ వెరీ ఎర్తీ పర్సన్.
ఇవన్నీ కూడా ఆయనలో మినిమైజ్ అయి ఉంటాయి ఫీలింగ్స్ అనేవి. ఇదే లగ్నాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు అనుకోండి, ఫస్ట్ హౌస్ లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యాడు అనుకుందాం, ఫస్ట్ హౌస్ లార్డ్, అప్పుడు ఆ పర్సన్ తన తలక పర్సనాలిటీలోని చాలా క్లాస్ ఉంటుంది, క్లాస్ అపార్ట్. ఫిఫ్త్ హౌస్ లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యింది, శ్రేష్ఠ బుద్ధి, ఆ పర్సను శ్రేష్ఠ బుద్ధి ఉన్నవాడు. 9th లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యాడు, ఈ పర్సన్కి శ్రేష్ఠ భాగ్య లైఫ్లో మేనిఫెస్ట్ అవుతుంది. సో మనకి చాలా బాగుండాల్సిన ప్లానెట్స్ ఏంటి అంటే ఫస్ట్ లార్డ్, 5th లార్డ్, 9th లార్డ్. అస్సలు బాగోకుండా ఉండవలసిన ప్లానెట్స్ ఏవయ్యా అంటే 3, 6 and 11th లార్డ్స్. అంటే కోరికలు తగ్గించుకోవచ్చు, ధర్మాన్ని పెంచుకోవచ్చు ఈ కాంటెక్స్లో. అండ్ జ్యోతిష్ ఈజ్ ఆల్ అబౌట్ ఇమాన్సిపేషన్ ఆఫ్ ది సోల్. సో ఇవి సోల్ తాలూకా లివింగ్కి పనికొస్తాయి, నాట్ ఫర్ ద మెటీరియలిస్టిక్. ఈ కలియుగులో ఇవన్నీ కూడా రివర్స్ అనమాట. ఇవి బాగుండాలి, బాగుంటే డబ్బు. 611 అంటే డబ్బు, కేపీ మనకు తెలుసు కదా. అండ్ 159 అంటే 15812 అంటే ఎందుకు పనికిరాడు కూడా. కానీ 159 ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో దిస్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ దిస్ ఈజ్ గుడ్ ఫర్ వెల్త్. ఈ హౌసెస్ బాగుంటే బాగా డబ్బు ఉంటుంది, ఈ హౌసెస్ బాగుంటే బాగా మంచి హెల్త్ ఉంటుంది. 9th లార్డ్ బాగుంటే ఈ 3 హౌస్లు బాగుంటే అసలు ఆ పర్సన్ దేన్నైనా జయించుకొస్తాడు. లక్ బాగుంటే ఆ పర్సన్ లైఫ్లోని ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఫేస్ చేస్తాడు. అండ్ లక్ ఈజ్ అట్ హిజ్ ఫీట్, అంటే డివైన్ హెల్ప్ అనేది ఖచ్చితంగా ఈ పర్సన్కి ఉంటుంది. అదే 8th లార్డ్ ఎగ్జాల్టేషన్ అయ్యాడు అనుకోండి, ఆయన ద ప్రాబ్లమ్స్ బ్రేక్ ఆన్ హిజ్ హెడ్ లైక్ అ కోకోనట్. 6th లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యాడు అనుకోండి, ఆ పర్సన్ ఖచ్చితంగా ఐఏఎస్ లాంటి ఈ ఎగ్జామ్స్, హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేస్తాడు, చక్కగా ఎగ్జాల్ట్ అవుతాడు. అదే అట్ ద సేమ్ టైం హీ విల్ ఆల్సో హ్యావ్ ఈదర్ రోగ్ ఆర్ రిన్ ఆర్ రిపు ఆఫ్ వెరీ హై క్యాలిబర్. అంతే కదా, వాళ్ళకి ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి. చూడండి, ఐఏఎస్ అయిపోయిన తర్వాత సరదా కాదు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు సమస్య అంతా కూడా. ప్రెషర్స్, ఇమ్మెన్స్ ప్రెషర్స్. లగ్నం 6th రాశి లగ్నం అయితే 3rd హౌస్ ఏమైంది, మార్స్ మెలఫిక్. సో ఇక్కడ కనుక మార్స్ కానీ శాటర్న్ కానీ పొజిట్ అయ్యి ఉంటే కనుక 3rd హౌస్లో కనుక ఒక మెలఫిక్ పొజిట్ అయి ఉంటే ఈ పర్సను విపరీతమైన సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాలి. ఏ పని జరగాలన్నా సరే విపరీతమైన సెల్ఫ్ ఎఫర్ట్ పెడితే కానీ సక్సెస్ అవుతుంది. 11th రాశి లగ్నం అయింది, ఇక్కడ 3rd హౌస్లో మార్స్ కూర్చుని ఉన్నాడు ఆర్ శాటర్న్ కూర్చుని ఉన్నాడు. సేమ్ మ్యాలిఫిక్, న్యాచురల్ మ్యాలిఫిక్ ఎప్పుడైతే 3rd హౌస్లో కూర్చుంటాడో ఆ పర్సన్ హీ హ్యాస్ టు డూ లాట్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్. 100% ఎఫర్ట్ అతను ఇవ్వాల్సి ఉంటుంది లైఫ్లో సక్సెస్ చూడడానికి. ఇదే ఈ హౌస్లో బెనిఫిక్ ఉన్నాడు అనుకోండి, మూన్ కానీ మర్క్యూరీ కానీ వీనస్ కానీ ఎనీ బెనిఫిక్, ఇక్కడ కనుక న్యాచురల్ బెనిఫిక్ కూర్చుని ఉంటే జూపిటర్ కానీ ఇక్కడ పాజిట్ అయి ఉంటే కనుక ఆల్మోస్ట్ అంటే స్మూత్, సిల్క్ స్మూత్ సైలింగ్ అంటాం కదా, సిల్కీ స్మూత్, సిల్కీ స్మూత్ ఎఫర్ట్లెస్ అనాలి దీన్ని, ఎఫర్ట్లెస్ లైఫ్. అన్నీ కూడా సిల్వర్ స్పూన్తో అందించబడతాయి లైఫ్లో. ప్రతిదీ కూడా వాళ్ళకి వడ్డించిన విస్తరిణి జీవితం. 7th లార్డ్ ఏదో ఒక లగ్నం తీసుకుందాం. 7th లార్డ్ శాటర్న్ కదా, ఈ శాటర్ను డెబ్లీ అయ్యాడు, కూర్చున్నాడు ఇక్కడ. అయితే ఈ డెబ్లిటేషన్ తాలూకా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఏం కావాలో అది లైఫ్లోని మనకి దొరకదు. దొరికినా కూడా డిస్సాటిస్ఫాక్షన్. అంటే డెబ్లిటేషన్ తాలూకా మెయిన్ ఫీచర్ ఏంటంటే మన తాలూకా ఎక్స్పెక్టేషన్స్ని ఆ ప్లానెట్ కానీ ఆ హౌస్ కానీ మనకి డెలివర్ చేయదు. మిజరబుల్ ఫెయిల్యూర్ అనమాట. ఫెయిల్డ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే హౌస్ తాలూకా
అసలు ఏమీ బెనిఫిట్స్ దొరకవని కాదు, మనకి కావలసినట్టుగా ఉండదు. మన మైండ్లో ఏదో ఒక స్కెచ్ చేస్తాం కదా, ఆ స్కెచ్ చచ్చినా వర్కౌట్ అవ్వదు విత్ ఏ డెబ్లీ ప్లానెట్. ఇది దాని తాలూకా మెయిన్ ప్రాబ్లం. ఇంకేదో ఒక లగ్నం తీసుకుందాం. 10th హౌస్ ఇదైంది. ఇక్కడ మనం 10th హౌస్ 10th లార్డ్ వీనస్, ఆయన డెబ్లీ అయ్యాడు. ఇప్పుడు ఏంటి, మనకి ఆఫీస్లో మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మన తాలూకా ప్రొఫెషన్ కానీ మన తాలూకా ప్రోగ్రెస్ కానీ మనకి నచ్చవు. ముఖ్యంగా మన స్టేటస్ కూడా మనకి నచ్చని పరిస్థితి. నచ్చని స్టేటస్ అంటే మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వవు. ఏది 10th హౌస్. ఇదే ఇప్పుడు మనకి 5th లార్డ్ 12th రాశిని లగ్నంగా తీసుకున్నట్లయితే 5th లార్డ్ మూను డెబ్లీ అయ్యాడు అనుకోండి. సో మనకి పిల్లలు మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ వాళ్ళది, అంటే వాళ్ళు పెర్ఫామ్ చేయరని కాదు, వాళ్ళు చేస్తారు, కానీ మనకి నచ్చదు. పిల్లల తాలూకా పెర్ఫార్మెన్స్ మన ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వదు. వాళ్ళ ప్రోగ్రెస్ కానీ వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ తాలూకా స్టేటస్ కానీ ఏది కూడా మన ఎక్స్పెక్టేషన్స్ని సాటిస్ఫై చేయదు. డిస్సాటిస్ఫాక్షన్. డెబిలిటేషన్ ఈజ్ నథింగ్ బట్ డిస్సాటిస్ఫాక్షన్. వన్ వర్డ్. అండ్ వెన్ ప్లానెట్స్ ఆర్ ఎగ్జాల్టెడ్ అవి డెలివర్ చేస్తాయి. వాట్ విల్ దే డెలివర్? దే మ్యాచ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దట్ పర్సన్. ఇది డెబిలిటేషన్కిను ఎగ్జాల్టేషన్కి తేడా. ఫస్ట్ రాశి, 5th రాశి, 9th రాశి. ఇక్కడ కనుక మార్స్ ఉన్నాడు అనుకోండి, ఎనీ ఆఫ్ దీస్ రాశిస్లో, ఈయన హ్యాపీ మార్స్. ఆయన ఏ హౌస్ లార్డ్ ఉన్నా ఆయనకి ఫస్ట్ నుంచి 12th హౌస్ లార్డ్షిప్స్, ఆయనకి ఏ హౌస్ లార్డ్షిప్ ఉన్నా సరే ఆ హౌస్కి ఆయన న్యాయం చేస్తాడు. అంటే ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేస్తాడు. మ్యాచ్ అవుతాయి. ఎవరి ఎక్స్పెక్టేషన్స్? ఆ పర్సన్ తాలూకా ఎక్స్పెక్టేషన్స్. అదే మార్సు 3, 6, 11లో ఉన్నాడు అనుకుందాం. మార్స్ ఈయన సాడ్ మార్స్. అంటే ఈ రాసుల్లో నేను చెప్పేది రాసులు. హీఈస్ సాడ్ మార్స్ ఇన్ ఎనిమీ హౌసెస్. ఇక్కడ హీ విల్ నాట్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్. కెనాట్ రీచ్. ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వదు. మార్స్ ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు ఇక్కడ. సపోజ్ ఏం జరుగుతుంది అంటే ఆయన తాలూకా ఎనర్జీస్, ఆ ప్లానెట్ తాలూకా ఎనర్జీస్ ఇంక్రీజ్ అవుతాయి ట్రెమెండస్గా. సో వాట్ విల్ హ్యాపెన్? హీ విల్ బీ యూత్ఫుల్, ఎనర్జెటిక్. మార్స్ కారకతత్వాలు. అగ్రెసివ్ ఎట్ వర్క్. 10th రాశి కాబట్టి ఖచ్చితంగా జాబ్లో అగ్రెసివ్గా పెర్ఫార్మర్ చేస్తాడు. పూర్తిగా కమాండింగ్ పొజిషన్లో ఉంటాడు. అట్ ద సేమ్ టైం మార్స్ ఈజ్ ఆల్సో కారక ఆఫ్ యాక్సిడెంట్స్. గట్టిగా ఇస్తాడు ఇచ్చినప్పుడు. ఈ చార్ట్ బాగా ఫేమస్ చార్ట్ ఆఫ్ ఎ వెరీ ఫేమస్ పర్సనాలిటీ, యాజ్ వీ ఆల్ నో, హీ ఈజ్ నన్ అదర్ దాన్ జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ ఈయనకి వీనస్ మహాదశ చూద్దాము. 1912లో స్టార్ట్ అయ్యి 1932లో ఎండ్ అయింది. ఫర్ ద 20 లాంగ్ ఇయర్స్ ఆయనకి వీనస్ చూస్తేనేమో చక్కగా 4th హౌస్లో దిగ్బలి అయి కూర్చున్నాడు. ఆయన తన తలక ఫ్రెండ్ మెర్క్యూరీతో పాటు ఉన్నాడు అండ్ చాలా బాగున్నాడు అనిపిస్తే, ఈ 20 ఇయర్ పీరియడ్లోని 95% వీనస్ మహాదశ పూర్తిగా నెహ్రూ వాజ్ ఇన్ జైల్. మనం ఇప్పుడే చెప్పుకున్నాము 11th హౌస్ లార్డ్ ఈజ్ వేదిక్లో మెలెఫిక్.
చూస్తున్నారా? 11th హౌస్ లార్డ్ వేదిక్లోని మనం ఇప్పుడే చెప్పుకున్నాం బిట్టర్ మెలఫిక్ అని చెప్పుకున్నాం. 6th కదా, 6th హౌస్ నుంచి 6th. అండ్ ఇంకొకటి ఇక్కడ 8th లార్డ్ 11th లార్డ్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఈ 11th లార్డు 12th లార్డ్ తోటి డీప్ కంజంక్షన్లో ఉన్నాడు. అండ్ 11th లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ చార్ట్కి బాధక. మళ్ళీ బాధక అంటే ఏంటి అడగండి, అవన్నీ మీరు ఇంకా తెలుసుకొని ఉండాలి. ఇదంతా అడ్వాన్స్ క్లాస్ కాబట్టి మనం అడ్వాన్స్ లెవెల్లోనే చెప్పుకుందాం. ఈ రాసుల్లో లగ్నం పడితే 11th హౌస్ లార్డ్ ఈజ్ బాధక. ఈ రాసుల్లో లగ్నం పడితే 9th హౌస్ లార్డ్ ఈజ్ బాధక. అండ్ ఈ రాశిలో లగ్నం పడితే 7th హౌస్ లార్డ్ ఈజ్ బాధక. ఇది రూల్ అండి, బాధక రూల్. అండ్ ఎప్పుడు కూడా బాధక మార్క కూడా దశ భుక్తుల్లోనే వాళ్ళు పనిచేస్తారు. మ్యాప్లోనే వాళ్ళ తాలూకా రోలు ఇంటెన్స్ అయిపోతుంది. ఎప్పుడు కూడా 11, 12 కలవకూడదు ఏ చార్ట్లో కూడా. కలిస్తే అది అంటే 12th లార్డ్ 11th లార్డ్ని షాడో చేసేస్తాడు. 8th లార్డ్ ఆస్పెక్ట్, పైగా 12th మీదని 11th మీదని ఇంకా మరి చెప్పక్కర్లేదు. ఇక మీదట ఈ 4th హౌస్ తాలూకా ఎందుకు సుఖం లుప్తం అయిపోయింది, ఎందుకు అయ్యా అంటే ఇటు నుంచి ఈయన ఇటువైపు చూశారు కదా, రెండు కూడా పాపకర్త్రిలో పడింది 4th హౌసు. అండ్ బిఎన్ఎన్లో చూసుకుంటే ఈయన కనెక్ట్ అయిపోయాడు. అసలు బిఎన్ఎనే కాదు, ఇందులో కూడా చూసుకున్నట్లయితే మెర్క్యూరీ ఆయన 12th హౌస్ 3rd హౌస్ తాలూకా రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి ఈ రెండు హౌస్లు కూడా ఈ వీనస్ మహాదశలో సీక్రెట్ ఆఫ్ వేదిక్లో ఇంకొక సీక్రెట్ ఏంటంటే కంజంక్షన్. ఎప్పుడైతే కంజంక్షన్ ఉంటుందో, ఎప్పుడైతే కంజంక్షన్ ఆపరేషన్లో ఉంటుందో వీనస్ మహాదశలో మెర్క్యూరీ రిజల్ట్స్ ఇస్తాడు. మెర్క్యూరీ స్టార్ట్స్ గివింగ్ ద రిజల్ట్. అండ్ సో మెర్క్యూరీ బీయింగ్ ద 12th లార్డ్ ఆయన ఐసోలేట్ అయిపోయాడు. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ హిజ్ లైఫ్ ఇన్ జైల్. అండ్ ఇక్కడ మరొక చాలా ఇంపార్టెంట్ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే జూపిటర్ ఈ పర్సను రాహుకేతు తాలూకా యాక్సెస్కి అవతల ఆయనకి ఇంకా అసలు ఏ సపోర్టు లేదు మనిషికి. పెళ్ళంటూ అయిన తర్వాత ఆయన తాలూకా ప్రస్థానం ఏదైతే ఉందో, ఆయన ఆఫ్టర్ మ్యారేజ్ ఆయన తాలూకా లైఫ్ అంతా కూడా సోలో సింగిల్ లైఫ్ అయిపోయింది. ఎ మ్యాన్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ హిజ్ స్పౌజ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆయన అంటే బిట్టర్ లోన్ బ్యాటిల్ అయిపోయింది మనిషికి. ఫస్ట్ హౌస్ నుంచి ప్లానెట్స్ అన్నీ కూడా లైనప్ అయి ఉన్నాయి అప్ టు 6th హౌస్. పెళ్ళి అయిన తర్వాత వైఫ్కి ఆయన లైఫ్లో రోలే లేదు అనేది ఇక్కడ చాలా క్లియర్గా మనకి కంటికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మరి 4th హౌస్లో ఇద్దరు న్యాచురల్ బెనిఫిట్స్ ఉంటే 4th హౌస్కి వచ్చే నష్టం ఏమీ లేదు. కంఫర్ట్ జోన్ ఉండి తీరాలి కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. స్టాటిక్ ప్రామిస్ ఉంది కదా మరి ఇక్కడ 4th హౌస్లోని వీనస్ మెర్క్యూరీ రెండు చక్కటి న్యాచురల్ బెనిఫిక్ ప్లానెట్స్ ఇక్కడ పాజిటివ్ అయి ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం ఇక్కడ మరి అతను జైల్లో కూడా ఆ రోజుల్లో ఆయన ఆప్షన్ వాజ్ టు ఫైట్ ఫర్ ద ఇండిపెండెన్స్ స్ట్రగుల్. ఆ స్ట్రగుల్లో కూడా ఆయన హీ వాజ్ గివెన్ ఆల్ కైండ్స్ ఆఫ్ లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్. ఎలాగా అంటే గాంధీ అండమాన్ జైల్లోకి వెళ్ళాడు. అందులో వీర్ సావర్కర్ అనే ఆయన హీ వెంట్ టు కాలాపానీ జైలు, అంటే భయంకరమైనటువంటి నరకం అన్నమాట. ఆ రోజుల్లో ఈయన వెళ్ళిన జైల్లోనే ఆయన అంటే బెటర్ దాన్ దీస్ పీపుల్ అలా చూసుకోవాలి. బికాజ్ దేశ కాలమాన పాత్ర కూడా ఇంపార్టెంట్ కదా. సో దేశకాల పరిస్థితుల్లోని ఆయనకి దొరికినటువంటి ఏదైతే ఉందో అది బెటర్ ఆప్షన్ అవుట్ ఆఫ్ ఆల్ ది ఫ్రీడమ్ ఫైటర్స్. అండ్ ఆల్సో వీనస్ మెర్క్యూరీ మరొక రకంగా అతను ఇట్ ఈస్ ఇన్ ద 4th హౌస్. అండ్ 4th హౌస్ ఈజ్ ఆల్సో థ్రోన్, సింహాసన్, హౌస్ ఆఫ్ సింహాసన్. సో అల్టిమేట్గా ఇవన్నీ కూడా దే హ్యావ్ గివెన్ ద ఫౌండేషన్ టువర్డ్స్ హిజ్ ఎలివేషన్ ఇన్ ద పవర్ స్ట్రక్చర్ అండ్ పొలిటికల్ స్ట్రక్చర్స్. అండ్ వీనస్ అండ్ మార్స్ మెర్క్యూరీ ఇద్దరు కూడా చక్కగా వాళ్ళ పొజిషన్ వల్ల దే వర్ రన్నింగ్ టువర్డ్స్ నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్. సన్ కదా, నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్ ఇన్ గవర్నమెంట్. అండ్ దే ఆల్సో గేవ్ హిమ్ ద
థ్రోన్